అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు 2 రోజుల ముందుగానే ప్రారంభమయ్యాయి. ఆత్రేయపురం ఉత్సవాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. గోదావరి నదిలో బోట్ రేస్, ఈత పోటీలు నిర్వహిస్తున్నారు. కేరళ బోట్ రేస్ ను తలపించేలా ఆత్రేయపురం గోదావరి కాలువలో జరుగుతున్న డ్రాగన్ పడవ పోటీలు అందరినీ అలరిస్తున్నాయి. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు పోటీలు జరుగుతాయి. ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, అస్సోం రాష్ట్రాలకు చెందిన 25 టీంలు పడవ పోటీలో పాల్గొంటున్నాయి. గోదావరి ట్రోఫీలో ఫస్ట్ ప్రైజ్ 2 లక్షల నగదు బహుమతి ఇస్తారు. ఎయిర్ డ్రాగన్ పోటీ అని కూడా జరుగుతుంది. ఈ ఎయిర్ డ్రాగన్ ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేసిన చూస్తున్నట్లయితే చాలా అందరినీ ఆకట్టుకోవడం జరుగుతుంది. ఈ ఎయిర్ డ్రాగన్ ఎలాగ ప్రదర్శన ఎదకంగా జరుగుతుందో చూస్తున్నాయి. ఒక పక్కన డ్రాగన్ పోటీలు అనే ప్రకృతి అందాలు నడుమ కోనసీమ అందాలు, అలాగే కేరళ తరహాలోని డ్రాగన్ పోటీలు నిర్వహిస్తుంటే మరో పక్కన ఈ ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన అందరినీ కూడా ఇక్కడికి ఎవరైతే డ్రాగన్ పోటీలు నిర్వహించడానికి వచ్చారో వాళ్ళందరినీ కూడా విశేషంగా ఆకట్టుకోవడం జరుగుతున్నది. ఇక్కడ సంబంధించి మన దగ్గర డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఎలా జరుగుతున్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రభుత్వం తరఫున ఏ రకంగా నిర్వహిస్తున్నారు ఈ పోటీలు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజం శాఖ వారు చాలా అట్టహాసంగా ఘనంగా ఈ సంవత్సరం డ్రాగన్ బోట్ రేసులు కండక్ట్ చేస్తున్నారండి. దేశం నలుమూలల నుంచి 23 టీములు వచ్చినాయి. 23 టీములు ఇవాళ ప్రారంభమైంది. 1000 మీటర్స్ రేస్ మన ముఖ్యమంత్రి గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు బండారు సత్యానంద గారి ఆధ్వర్యంలో, అలాగే కలెక్టర్ గారు అయిన మహేష్ కుమార్ గారి సహకారంతో ఇది చాలా ఘనంగా గత సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున జన సందోహం, అలాగే టీమ్స్ కూడా వచ్చినాయి. ఏ రాష్ట్రాల నుంచి వచ్చారు? ఇది మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ అండ్ మధ్యప్రదేశ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి పలు రాష్ట్రాల నుంచి ఈ టీమ్స్ వచ్చినాయండి. ఈ టీమ్స్ చాలా పోటీగా జరుగుతున్నాయి. గతంలో కూడా మొన్నే నేషనల్ లెవెల్లో పాల్గొన్న టీమ్స్ కూడా ఇక్కడ వచ్చినాయి. అయితే ఏం ప్రైజ్లు ఉన్నారు వీళ్ళకి? ఫస్ట్ ప్రైజ్ 1 కిలోమీటర్ రేస్ విన్నర్స్కి 2 lakhs ప్రైజ్ ఉంది. సెకండ్ విన్నర్కి ఫస్ట్ రన్అప్ 1 lakh అండ్ సెకండ్ రన్నర్అప్కి 50,000 రూపీస్న ఇస్తారండి. వాళ్ళ ఎలా జరుగుతున్నాయి? మీరు ఈ పోటీల్లో పాల్గొంటూ మీకు ఎలాగున్నది? మా ఆత్రేయపురంలో ఈ పోటీలు జరగడం మాకు ఎంతో సంతోషంగా ఉంది సార్. అలాగే బండారు సత్యానంద గారి సారథ్యంలో, అలాగే మా వాటపల్లి దేవస్థానం చైర్మన్ గారు గబ్బర్ సింగ్ వాత్బలంతో ఇక్కడ ఈ పోటీలు జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. మీరు ఈ పోటీలో పాల్గొంటారు? మా ఊరు తరపున మేము పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఈ డ్రాగన్ పోటీలో పాల్గొనడం మా ఊరు తరపున మాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. గతంలో కూడా ఈ పోటీలో పాల్గొన్నారు? గతంలో పాల్గొలేదు సార్. ఇదే ఫస్ట్ టైం పాల్గొనడం సార్. ఎలాగున్నది? అంతమంది పోటీ ఎలాగున్నది? పోటీ చాలా ఉత్కంఠభరితంగా ఉన్నది సార్. నువ్వా నేనా అన్న రీతిలో పోటీలు జరుగుతున్నాయి సార్. చాలా ఆనందంగా, చాలా పోటీ. గతంలో పోటీలు పెట్టినప్పుడు గట్రా సెకండ్ వచ్చాను నేను. సెకండ్ వచ్చా చాలా సంతోషపడ్డా. ఇప్పుడు గట్రా వస్తామని చాలా సంతోషపడుతున్నాం. మా ఆత్రేయపురం కోనసీమ జిల్లా గతంలో దాని మీద డెవలప్ బాగా చేశారు. ఇప్పుడు బాగా ఎక్కువగా చేశారు డెవలప్. చాలా సంతోషంగా ఉంది. జనం చాలా సంతోషపడుతున్నారు. ఇలాగా 10 సంవత్సరాలు జరగాలని కోరుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా చాలా ఉత్కంఠభరితంగా ఈ పోటీల్లో పాల్గొనడం జరుగుతున్నది. వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావటం, వీళ్ళంతా కూడా పోటీలు నిర్వహించడం. ఈ రోజు నుంచి ఉదయం నుంచి ప్రారంభించిన ఈ డ్రాగన్ పడవ పోటీలు రేపు సాయంత్రం వరకు కూడా జరగనున్నాయి. రేపు సాయంత్రం ఇక్కడ ఫైనల్స్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ ఫైనల్ పోటీల్లో ఎవరైతే ఇక్కడ నగ్గుతారో గెలుపొందిన వాళ్ళకి విజేతకి విజేతకు 2 లక్షల రూపాయలు, అలాగే సెకండ్ విజేతకు సంబంధించి 1 లక్ష రూపాయలు, అలాగే మూడో విజేతకు సంబంధించి 50,000 రూపాయలు చొప్పున నగదు బహుమతులు ఇవ్వనున్నారు. అయితే డ్రాగన్ పడవలను కూడా డ్రాగన్ మాదిరిగా ఈ పడవలను కూడా అలంకరించడం జరిగింది. అలంకరించి క్రీడాకారులకు కూడా ఇందులో పాల్గొంటున్నారు. మొత్తం 23 జట్లు అయితే పాల్గొంటున్నాయన్నారు. ఒక్కొక్క జట్టుకు చూసినట్లయితే 10 మంది ఇక్కడ ఉండటం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా ఉన్న సమయంలోనే ఇక్కడ అందరినీ కూడా, అంటే ఇక్కడ చాలా మంది చూపర్లు ఇక్కడ చూడటానికి వచ్చారు. సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో గోదావరి పల్లెలకి అందరూ వస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ కోనసీమలోని చాలా విశిష్టంగా ఈ సంక్రాంతి సంబరాలు చాలా ఇదిగా జరుగుతాయి. అందరూ కూడా ఈ కోనసీమలోని పల్లెలకి అందరూ కూడా తరలి రావడం జరుగుతుంది. దేశ విదేశాల్లోని, రాష్ట్రాల్లోని, ఇతర రాష్ట్రాల్లోని, ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి పండుగను
కోసం ఇక్కడ కోనసీమ జిల్లాకు వస్తారు. అయితే ఇక్కడ కోనసీమలో జరిగే అన్ని ఉత్సవాలు కూడా ఒక హైలైట్ గా నిలుస్తాయి. అందులో భాగంగానే ఇప్పుడు కేరళ తరహాలో ఈ డ్రాగన్ పడవ పోటీలు అనేది నిర్వహించడం జరుగుతున్నది. గత కొద్దిగేళ్లుగా నిర్వహిస్తున్న ఈ పోటీలు ప్రతి సంవత్సరం కూడా దినదిన అభివృద్ధి చెందడంతో ఇక్కడ ఈ ఏడాది చూసినట్లయితే భారీ పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతోటి ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ డ్రాగన్ పడవ పోటీలు అనేది నిర్వహించడం జరుగుతున్నది. ఏ డ్రాగన్ కూడా ఏ రకంగా అనేది విన్యాసాలు ఏ రకంగా కొనసాగుతున్నాయి అనేది మనం కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా కనువిందు కలిగించే విధంగా అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఉల్లాసంగా ఈ పోటీలు అనేది నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ కోనసీమ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పుతూ ఈ పడవ పోటీల్లో నిర్వహించడం కానీ, అలాగే నిన్న స్విమ్మింగ్ పోటీలు నిర్వహించడం కానీ అన్ని కూడా ఇక్కడ జరగడం జరుగుతున్నది. ఈ ఏడాది చూసినట్లయితే అత్యంత కనువిందు కలిగించే విధంగా ఈ పోటీలు అనేది కూడా కొనసాగడం జరుగుతున్నది. అంటే గతం కంటే చాలా మంది, అంటే యావత్ కోనసీమ ప్రజలందరూ కూడా ఇక్కడే ఉన్నారా అనేవి తలపించే విధంగా ఇక్కడ ఈ అన్ని కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా భారీ సంఖ్యలో అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒక పక్కన ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు, మరో పక్కన చూసినట్లయితే ముగ్గుల పోటీలు అవి కూడా నిర్వహించారు. రేపు చిన్నపిల్లలకి అందరికీ కూడా ఈ గాలిపటాల పోటీలు కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ డ్రాగన్ పడవ పోటీలు అనేది చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ఇది అందరూ కూడా ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొంటున్నారు. క్రీడాకారులందరూ కూడా ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటూ వాళ్ళందరూ కూడా ఎవరు మనం నగ్గాలి అనే ఉద్దేశంతో ఉత్కంఠభరితంగా ఈ పోటీలు అయితే కొనసాగడం జరుగుతున్నది. కెమెరామ్యాన్ రాజేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఆత్రేపురం.